వెల్కమ్ టు లంచ్ అవర్ డిబేట్. దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైంది కేరళ నర్స్ నిమిషప్రియ ఉరిశిక్ష అనేది. యెమెన్ దేశంలో ఆమెకు మరణశిక్ష విధించారు. అదే యాక్చువల్గా నిన్ననే అమలు కావాలి. చివరి నిమిషంలో నిమిషప్రియ ఉరిశిక్ష వాయిదా పడింది. రద్దు కాలేదు, వాయిదా పడింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సందర్భాల్లో చాలా ప్రయత్నాలు చేసింది. చివరికి సుప్రీంకోర్టు దగ్గర కూడా ఏమీ చేయలేనని ఒక దశలో చేతులెత్తేసిన పరిస్థితి. ఎందుకంటే యెమెన్ దేశంతో ఉన్న దౌత్య సంబంధాలు కానీ భారతదేశంతో ఉన్న ఒప్పందాలు కానీ ఏవి కూడా ఈ ఉరిశిక్షను రద్దు చేసే దిశగా ఏమి చేయలేని పరిస్థితిలో కేంద్రం సుప్రీంకోర్టుకు తేల్చి చెప్పింది. అప్పుడే ఎంటర్ అయ్యారు ప్రపంచ శాంతిదూతగా పేరున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. మనకు తెలుసు కేఏ పాల్ అంటే చాలా సందర్భాల్లో చాలా దేశాల్లో ఆయన పర్యటిస్తుంటారు. అమెరికాలో కూడా ఆయనకు అంచరగన ఉంది. చాలా పెద్ద ఎత్తున అన్ని దేశాలు, వందలాది దేశాలు తిరిగిన చరిత్ర ఆయనకుంది. నిజంగా నిమిషప్రియ ఉరిశిక్ష వాయిదా వేయడానికి బ్లడీ మనీ, దాదాపు 11 కోట్ల బ్లడీ మనీ యెమెన్ దేశ చట్టాల ప్రకారం. దీని పూర్వాపరాలు ఒకసారి చూస్తే నిమిషప్రియ కేరళ ప్రాంతానికి చెందిన ఒక నర్సు. ఆమె యెమెన్ దేశంలో ఉంది. అక్కడే పెళ్లి చేసుకొని స్థిర నివాసం ఏర్పరచుకుంది. అక్కడ ప్రైవేట్ ప్రాక్టీస్ చేయడానికి నర్సుగా ఉంది కాబట్టి ప్రైవేట్ ప్రాక్టీస్ చేసే ప్రయత్నంలో భాగంగా అక్కడ చట్టాలు ఒప్పుకోవు కాబట్టి ఇంకొక అతన్ని పార్ట్నర్గా చేర్చుకుంది. ఆ పార్ట్నర్ నిమిషప్రియను ఒత్తిడి చేయడం, నిమిషప్రియను లోపరుచుకునే ప్రయత్నం చేయడం, ఆ తర్వాత ఆ పార్ట్నర్కి నిమిషప్రియకి మధ్య జరిగిన వివాదం, అందులో అతనికి నిద్ర మాత్రలు ఇవ్వడం, ఆ సందర్భంగా ఆయన చనిపోవడం, ఆ మరణానికి ఆ హత్యని నిమిషప్రియపై పడడం, ఆమెకు ఉరిశిక్ష అమలు చేయడం జరిగింది. అయితే చాలా దేశాలతో మనకు భారతదేశానికి దౌత్య ఒప్పందాలు ఉన్నాయి. ఇలాంటి ఉరిశిక్షలు రద్దు చేయించుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ యెమెన్ దేశంతో ఎలాంటి లేకపోవడం వల్ల ఆమె ఉరి ఖచ్చితం ఖాయం అయిపోయింది. అయితే అక్కడున్న చట్టాల ప్రకారం బాధిత కుటుంబం అంటే ఎవరైతే చనిపోయారో మృతుని కుటుంబం ఒప్పుకుంటే ఉరిశిక్షను ఆపొచ్చు. ఆ కుటుంబాన్ని ఒప్పించే ప్రయత్నం కొంత జరిగింది, అయినా ఒప్పుకోలేదు. చివరిలో 11 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు, దాన్ని బ్లడీ మనీ అనే వర్డ్ వాడతారు, ఆ బ్లడీ మనీ ఇచ్చి ఆ బాధిత కుటుంబాన్ని సంతృప్తి పరిస్తే, వాళ్ళు ఒప్పుకుంటే, వాళ్ళు క్షమిస్తే ఉరిశిక్ష రద్దు అవుతుంది. ఆ రకంగా రద్దు చేసే ప్రయత్నం జరిగినా సాధ్యం కాలేదు. భారతదేశ చట్ట ప్రకారం కేంద్ర ప్రభుత్వం కూడా ఏం చేయలేకపోయింది. అప్పుడు కేఏ పాల్ గారు ఎంటర్ అయ్యి నిమిషప్రియ ఉరిశిక్షను వాయిదా వేయించారు. ఆ బాధిత కుటుంబానికి బ్లడీ మనీ ఇప్పించేందుకు ఒప్పందం కుదిర్చారు అనే ఒక చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. నిజంగా ఇందులో ఏం జరిగింది, అసలు నిమిషప్రియ వ్యవహారంలో కేఏ పాల్ రోల్ ఏంటి? కేంద్రం చేతులు ఎత్తేస్తే కేఏ పాల్ రంగప్రవేశంతో నిమిషప్రియ ఉరిశిక్ష వాయిదా పడిందా? ఇది రద్దయ్యే అవకాశం ఉందా? ఎందుకంటే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ బ్లడీ మనీకి బాధిత కుటుంబం ఒప్పుకోవట్లేదని తెలుస్తుంది. ఈ అన్ని అంశాలకు సంబంధించి ఇంతకు కేఏ పాల్ ఎక్కడున్నారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఈ వ్యవహారంలో ఆయన రోల్ ఏంది తెలుసుకుందాం. మాతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు ప్రపంచ శాంతిదూత, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, నిమిషప్రియ ఉరిశిక్ష వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన కేఏ పాల్ గారు. కేఏ పాల్ గారు, నిజంగా ఇప్పుడు మీ చుట్టే, నిమిషప్రియ చుట్టూ నిన్నటి వరకు తిరిగిన ఇష్యూ ఇప్పుడు మీ చుట్టూ తిరుగుతుంది. నిమిషప్రియ ఉరిశిక్షను వాయిదా వేయించారా, రద్దు చేయించారా? ఈ వ్యవహారంలో అసలు కేఏ పాల్ రోల్ ఏంటి అంటే ఏం చెప్తారు మీరు? దానికంటే ముందు ఒక 2 రోజుల క్రితం మీరు ఒక వీడియోలో మాట్లాడారు, ఆ వీడియో సందేశం ఇచ్చారు. అప్పటి నుంచి మీ చుట్టూ ఈ వ్యవహారం తిరుగుతుంది. ఒకసారి ఆ వీడియో సందేశాన్ని మనం స్క్రీన్పై ప్రేక్షకుల కోసం వినిపిస్తాం. వినిపించిన తర్వాత మీతో మాట్లాడతాను. అద్భుతాలు చేస్తున్నాడు. గవర్నమెంట్ చేయలేని పని దేవుడు చేస్తున్నాడు. 2017 నుంచి నిమిష ప్రిజన్లో ఉంది. నేను ఎవరితో కలిశానో చూడండి, ఎవరెవరితో మాట్లాడారు, ఇవన్నీ దేవుడు చేస్తున్నాడు. అందుకే నేను ఇండియాలో లేకుండా ఇక్కడ యెమెన్కి వచ్చాను, టర్కీకి వచ్చాను, ఇరాన్తో మీటింగ్లు చర్చలు జరుగుతున్నాయి, అన్నీ సక్సెస్ అయిపోయాయి నిన్న ఉదయం నుండి. ఇప్పుడు మీ ప్రార్థనలే దీన్ని తప్పకుండా సక్సెస్ చేస్తాయి. రైట్, 2 రోజుల క్రితం అంటే ఉరిశిక్షకు కొద్ది గంటలు ఉందనగా మీరు మాట్లాడిన వీడియో సందేశం ఇప్పుడు మీకు వినిపించింది. నిజంగానే నిమిషప్రియ ఉరి వాయిదా పడింది. ఈ వ్యవహారంలో కేంద్రం చేయలేని పని కేఏ పాల్ చేశారా? ఆ క్రెడిట్ కొట్టేసేందుకు కేంద్రం కూడా మేము ప్రయత్నం చేశామని చెప్తుంది. అసలు ఏం జరిగింది? ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? ఈ ఉరిశిక్ష వాయిదా పడిందా, రద్దయ్యే అవకాశం కూడా ఉందా? ఒకటండి, ప్రార్థించిన వారందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఎందుకంటే కొన్ని కోట్ల మంది హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ప్రేయర్ చేశారు. రెండవ విషయం, నేను ప్రేయర్ చేసినవన్నీ మీరు చూశారు. మూడో విషయం, నేను ఎందుకు ఎంట్రీ ఇచ్చానంటే ఒక మీడియా రిపోర్టర్, సీనియర్ రిపోర్టర్ పేరు ఎందుకు చెప్పడం, జూలై 10ని నేను ఢిల్లీలో ఉంటుండగా
ఈ విషయం నాకు తీసుకొచ్చారు. అప్పటి వరకు నాకు విన్నానే కానీ మనం ఎన్నో ఇలాంటి 56 మందికి ఉరి శిక్షలు ఉన్నాయి ఇప్పుడు అవును. పాకిస్తాను, సౌదీ అరేబియా, యెమెన్, ఇరాన్లో. అది గవర్నమెంట్ చేయాలి వాళ్ళ బాధ్యత అని నేను వదిలేశాను. ఎప్పుడైతే గవర్నమెంట్ చేయలేకపోయింది, ఎందుకంటే గవర్నమెంట్ సత్యమే చెప్పింది సుప్రీంకోర్టులో ఎప్పుడు 14వ తారీఖుని ఏమని, యెమెన్కి సంబంధించింది కాదు ఇది, దేశం యెమెన్ అయినా ఇప్పుడు దేశం 2 భాగాలుగా విడిపోయింది. ఒకటి సనా, హూతీస్ ప్రెసిడెంట్, ఉమ్, మన దేశానికి ఎవరితో ఉంది సన్నిహాలు, అక్కడ యెమెన్ సౌదీ ద్వారా పెడుతున్న రిషాద్ అల్ అలీమి ఆయనతో ఉంది. ఆయనకు కూడా నేను లెటర్ రాశాను, ఆయన అంబాసిడర్తో మాట్లాడాను, ఆయన నెంబర్ 2 వచ్చి నన్ను హోటల్లో కలిశారు, అన్నీ జరిగాయి. కానీ వాళ్ళు మేమేమి చేయలేమండి, ఇది హూతీ ప్రెసిడెంట్ కంట్రోల్లో ఉందని పోయి నేను షాక్ అయ్యాను. ఉమ్, వెంటనే చైర్మన్ మహదీ గారికి కాల్ చేశాను జూలై 10th, ఆ తర్వాత 12th. అరే ఇంత ట్రాజిడీయా, ఒక అమ్మాయి చనిపోతుంటే గవర్నమెంట్ ఏమి చేయలేనని చేతులు ఎత్తేసింది. ఎందుకు అంటే అక్కడ ఎంబసీ, మనం ఇండియన్ ఎంబసీ 2015లోనే ఖాళీ చేసేసాం ఉమ్, సనాలో. అప్పుడు ఈ అమ్మాయి ఇరుక్కుంది పాపం. మంది. నిమిష విషయం చాలా విచారం ఏంటంటే ఆవిడ చాలా పెద్ద బాధితురాలు, ఇది ఎవరు పూర్తిగా మాట్లాడరు అసలు. ఇక్కడ బాధితురాలు నిమిష, నేను అది మాట్లాడకూడదు ఎందుకంటే ఇంకొక గంటలో పెద్దలందరూ ఎవరైతే నాకు మద్దతు ఇచ్చారో ఓ 10 మంది, మెయిన్ 5 గ్రూపులు, వారందరూ వచ్చి కలుస్తున్నారు. సో అయినప్పటికీ ఎంతమంది ఇంటర్వ్యూలు అడిగినా నేను చేయలేదు, ఇదే ఫస్ట్ ఇంటర్వ్యూ. మీరు కళ్యాణ్ గారు మీరు కాల్ చేయగానే ప్రజలకి థ్యాంక్స్ చెప్పాలి. రెండోది మీడియాకు, ముఖ్యంగా మన తెలుగు మీడియా అన్ని మీడియాల కంటే చాలా చొరవ తీసుకొని ఈ కేరళ అమ్మాయిని కాపాడడానికి తెలుగు మీడియా చేసిన ప్రయత్నం ఎంత అంత కాదు. గవర్నమెంటు ఆ కేరళలో ఒక ముస్లిం లీడర్ ఉంటారు, ఆయన 2023-24లో ట్రై చేశారు, అవ్వలేదు. ఆయన 94 సంవత్సరాల వయసు, పాపం ఆయన లెటర్ కూడా రాశారు, ముసలాయన ప్రయత్నం ఇంకా అందరూ వదిలేశారు. గవర్నమెంట్ వదిలేసింది, వాళ్ళు వదిలేశారు. నిమిష తల్లి మాత్రం వరగలే. ఎప్పుడైతే ఆవిడ కన్నీళ్ళు నేను చూశానో దేవుడు నా హృదయాన్ని తట్టాడు. ఎవరు చేయలేని పని నేను చేస్తాను కదా అని దేవుడు నాతో మాట్లాడాడు. అంటే స్పిరిచువల్గా యు ఎంటర్ అని, చెడ్డ పేరు వస్తుంది చేయలేకపోతే అని నాకు తెలుసు. అందులో ఇది ఎవ్వరూ చేయలేనప్పుడు మనం ఎంటర్ అవడం లాస్ట్ మినిట్లో బాగుంటుందని నేను ఒక ప్రయత్నం చేశాను. వెంటనే అందరూ పాజిటివ్గా స్పందించారు. నెంబర్ 1 అందరికంటే చైర్మన్ మహదీ ఇబ్రహీం గారు 96-97లో సుదాన్ నుంచి ఆయన అంబాసిడర్ అమెరికాకి, వాషింగ్టన్ DC నా 14 లక్షల మీటింగ్ అయినప్పటి నుంచి పరిచయం. ఆయన ఇప్పుడు 80 years old, 56 దేశాలు ముస్లిం కంట్రీస్కి చాలా రెస్పెక్టెడ్. ఆయన వెంటనే ఎవరిని కాల్ చేశారు, గ్రేట్ న్యూస్ ఇది, మోస్ట్ పాపులర్ ప్రొఫెసర్ వరల్డ్కే డాక్టర్ సలీం అల్ ఆరియన్, ఎవరైతే వీళ్ళందరి కొరకు ఫైట్ చేసి 56 ముస్లిం కంట్రీస్కి, పాలస్తీనియన్ కువైట్లో పుట్టారు, అమెరికాలో ఆయన ఇచ్చేశారు. ఆయన ప్రిజన్కి కూడా వెళ్ళారు 5.5 సంవత్సరాలు. ఆయన అందరికీ బాగా పరిచయస్తుడు. వెంటనే డాక్టర్ పాల్ గారు మీరు వచ్చేయండి అనుభవసరికి, నేను డైరెక్ట్గా హైదరాబాద్ చేరాను రాత్రి 10-11కి. 1:30 2 కాల్ వచ్చింది తెల్లవారి. ఇంకా స్నానం చేస్తున్నాను, 3 గంటలకు డిసైడ్ చేసి ఎయిర్పోర్ట్కి వచ్చేసాను, మీటింగ్లన్నీ క్యాన్సిల్ చేసుకొని. ఎందుకంటే ఒక ప్రాణాన్ని కాపాడడం ముఖ్యం. అంతేకాకుండా ఎవరు చేయలేని పని దేవుడు చేస్తాడు, ప్రార్థనలు చేస్తాయని పాపం గవర్నమెంట్ ట్రై చేశారు, మన ఇండియన్ గవర్నమెంట్, కానీ ఫెయిల్ అయిపోయారు. సుప్రీంకోర్టులో చెప్పినట్టు అక్కడ ఎంబసీ లేదు 2015 నుంచి. ఎవరితో మాట్లాడడానికి మా కనెక్షన్స్ లేవు, మా కాంటాక్ట్స్ లేవు. హూతీ గవర్నమెంట్ మన గవర్నమెంట్కి వ్యతిరేకం, అది గవర్నమెంట్కి ఎవరు గుర్తించలేదు. కానీ ఈ హూతీ లీడర్స్ ఎప్పుడు 92 నేను 97 ఆ కాలంలో ఎక్కువ పాత ఆయన, ఇప్పుడున్న ప్రెసిడెంట్ మన ఫాలోవర్స్. సో అందులో 2010లో ఖురాన్ బర్నింగ్ని ఆపినప్పుడు ఫ్లోరిడాలో ఇంకా వీళ్ళంతా సపోర్ట్ ఇవ్వడం మొదలుపెట్టారు. 56 ముస్లిం కంట్రీస్ వారి లీడర్స్ అందరూ నన్ను కలిశారు, ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా.
సౌదీ ఏటి, యెమెనీ ఏటి లీడర్స్ అందరు, ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు. నేను కూడా ఈ దేశాలన్నీ తిరగని దేశం లేదు. 56 ముస్లిం కంట్రీస్కి వెళ్ళాను, యెమెన్తో సహా. సో ఇప్పుడు ఎందుకు ప్రయత్నిద్దామని ప్రార్థించబోయేసరికి కన్నీరు వచ్చాయి. ఇంకా అమ్మాయి చనిపోతుంది. 2008లో ఆవిడ యెమెన్ వచ్చింది. 2015లో చాలా ఘోరమైన యుద్ధం స్టార్ట్ అయింది. ఈవిడ చిక్కుంది. 2017 నుంచి ప్రిజన్లో ఉంది. అసలు ఒక ఫ్యాక్ట్ అండి, బ్లడ్ మనీ అన్నది ఎవరు ఇవ్వలేదు, మాటలు తప్ప. నేను ఎందుకు ఫండ్స్ రేట్ చేయను అంటే, నాకు డబ్బులు ఇవ్వండి అని అన్ను. ఇప్పుడు 81 నుంచి 44 సంవత్సరాలు చెడ్డ పేరు వస్తుందని అందరూ ఫండ్స్ రేట్ చేసుకుంటున్నారు. ఈ పేరుని డబ్బులు ఇస్తామని అంటున్నారు. ఆ కుటుంబంతో నేను మాట్లాడా, ఇక్కడ హూతీ లీడర్స్ మాట్లాడారు, పెద్దలు మాట్లాడారు. అరియాన్ గారు, వారు మహదీ గారు, ఇంకా పెద్ద ఆయన షేక్ అహ్మద్ గారు, వాళ్ళ టీం అంతా. ఆయన షేక్ అహ్మద్ గారు అక్కడి నుంచి వచ్చారు, సనా నుంచే. సో వారి రీజన్లోనే ఇది జరిగింది. ఆ వీడియోలో మీరు చూస్తారు కదా, నా పక్కన రైట్ సైడ్ ఉన్న ఆయన షేక్ అహ్మద్, లెఫ్ట్ సైడ్ ఉన్నవారు యెమెనీ లీడర్స్. సో వాళ్ళందరూ ఫ్యామిలీతో మాట్లాడితే ఏమన్నారంటే, మాకు ఎవరు రూపాయి ఇవ్వలేదు. అంటే పాల్ గారు ఇప్పుడు ఇది బ్లడ్ మనీతో అంటే శిక్ష ఆగింది, ఇప్పుడు ప్రస్తుతానికి ఆగింది, వాయిదా పడింది. ఇది ఎలా ఆగింది అంటే ఓన్లీ చర్చలతోనే ఆగిందా? బ్లడ్ మనీ ఇస్తామని ఇవ్వడం, హామీ ఇవ్వడంతో ఆగిందా? ఎలా ఆగిందంటే ఏం చెప్తారు? వీళ్ళెవ్వరు హామీ ఇచ్చిన వాళ్ళు ఒక్క రూపాయి ఇవ్వలేదండి. 2 సంవత్సరాల నుంచి హామీ ఇస్తున్నారు కానీ వాళ్ళకి అందలేదు ₹1 ఈ రోజు వరకు. నేను గ్యారంటీ ఇచ్చాను, $1 మిలియన్ మేము ఇస్తాం, నేను రెస్పాన్సిబుల్, ఇదిగోండి మీ అకౌంట్ ఇవ్వండి, ఇమీడియట్ గా గంటలో ట్రాన్స్ఫర్ చేస్తామని. అక్కడ బ్యాంకులు లేవండి, పనిచేయట్లేదంటే టర్కీ అకౌంట్ ఇవ్వండి, దుబాయ్ అకౌంట్ ఇవ్వండి, ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఆపండి అని నేను జూలై 12 నుంచి మెయిన్ 13, 14, 12, 13, 14, నిన్న 15, ఇవాళ ఉరి తీసేయాలి మార్నింగ్, ఎర్లీ మార్నింగ్. 100% కన్ఫర్మ్ అయింది. ఒకరు 1 వీక్ టైం అడిగారు, 1 వీక్ టైం ఇచ్చారు. అందుకే వారితో నడుపుతున్నాను. ఎట్లా $1 మిలియన్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలి, ఏ అకౌంట్, ఇండివిజువల్కి కాకుండా ఫ్యామిలీ అకౌంట్ లేదు, అవుట్ సైడ్. అక్కడేమో బ్యాంకులు పనిచేయట్లేదు, యుద్ధ భూములు. గవర్నమెంట్ ఏమో అక్కడ ఇప్పుడు మోదీ గారు, నేను అప్పుడు మోదీ గారు ఉన్న టచ్ గవర్నమెంట్కి దీనికి కనెక్షన్ లేదు. వాళ్ళేమో ఎడెన్లో ఉంటారు, సౌదీ సపోర్టెడ్ ఆల్ అలీమి. ఆయన అంబాసిడర్ కూడా మీరు వీడియో చూసుంటారు, చెప్పారు మాకు ఇదేం కనెక్షన్ లేదండి, మీరు హూతీ లీడర్స్తో మాట్లాడండి, మేము మాట్లాడుతున్నాం, మీరు కూడా మద్దతు ఇవ్వండి, మాకు ఇబ్బంది లేదని నా ప్రెసిడెంట్ గారు చెప్పారు, అంబాసిడర్ చెప్పారు, నాకు పూర్తి మద్దతు ఇచ్చారు. కానీ ఎవరి చేతిలో ఇది ఉంది? సన్నా ఎవరి గవర్నమెంట్? హూతీ గవర్నమెంట్. వాళ్ళని ప్రెసిడెంట్గా ఎవరు రికగ్నైజ్ చేయలేదు ఇంకా. యునైటెడ్ నేషన్స్ కానీ ముస్లిం కంట్రీస్ కానీ తెలియనందుకు వాళ్ళకి ఎంబసీ లేవు. అయితే నేను పాల్ గారు, ఇక్కడ షేక్ అబూకర్ అహ్మద్ ఆయన కూడా రియాక్ట్ అయ్యారు ఈ అంశంపై. ఆయన బాధిత కుటుంబానికి సంబంధించి పరిహారం ఇచ్చేందుకు నిమిషా కుటుంబమే సిద్ధంగా ఉందని, దాన్ని అంగీకరించాలని తాను కోరానని ఆయన కూడా చెప్తున్నారు. ఒకసారి ఆయన ఏమన్నారో విన్నాక ఆయన దానిపై మీరు రియాక్ట్ కండి. इस्लाम में कत्ल के बजाय दियत देना, कवद देना, ये भी है। ऐसा दियत कबूल फरमाएगा या करेगा या नहीं करेगा, ये आप पूछ के, अगर दियत कबूल होना हो तो वो देने के लिए इधर पार्टी तैयार है बोल के मैं वहां से गुजारिश किया। कल कत्ल का दिन मुकर्रर किया था, वो चंद दिन के लिए ये काली, वहाँ यमन का काली चेंज किया। ऐसा तलब कबूल किया तो इंडिया में मुसलमान को बहुत आसान हो जाएगा। यहाँ मुसलमान हिंदू सब एक ही फ्लैट। రైట్ పాల్ గారు, ముస్లిం మత గురు షేక్ అబూబకర్ కూడా అదే చెప్తున్నారు. అంటే ఈ ముస్లిం చట్టాల ప్రకారం, అక్కడ యెమెన్ చట్టాల ప్రకారం బాధిత కుటుంబం ఒప్పుకుంటే పరిహారానికి బ్లడ్ మనీకి ఒప్పుకుంటే అది ఇవ్వచ్చు. ఆ నిమిషా కుటుంబం సిద్ధంగా ఉందని చెప్తున్నారు. మరి మీరు ఇస్తారా? నిమిషా కుటుంబం ఇస్తుందా? నిమిషా కుటుంబంతో మీరు మాట్లాడారా? వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటంటే ఏం చెప్తారు? ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఫ్యామిలీ ఒప్పుకున్నారండి.
లాస్ట్ 2 years నుంచి వాళ్ళు ఒప్పుకున్నారు, మనీ తెమ్మంటున్నారు, డిపోజిట్ చేయమంటున్నారు. ఈయన పెద్ద ఆయన పాపం 94 సంవత్సరాల వయసు, ఆయన 2023 ప్రయత్నించారు, ఆఫర్ ఇచ్చారు. వాళ్ళేమంటారు, మాటలొద్దు తయారు హే అన్నారు ఆయన. చూసారా ఎంత చక్కగా, తయారు హే వద్దు, हमको तैयार नहीं चाहिए, पैसा चाहिए అంటున్నారు వాళ్ళు. ఓకే, యు బ్రింగ్ క్యాష్ ఆర్ యు ట్రాన్స్ఫర్ ద మనీ. అది జరగనందుకు ఫ్యామిలీ వెనక్కి వెళ్ళిపోయారు. ఓకే, పాపం సిన్సియరే, ఈయన కూడా సిన్సియర్, చాలా పెద్ద ఆయన అని విన్నాను నేను, తెలియపోయినా. కానీ తయారు హై, హమ్ దేంగే హై, హమ్ బాత్ కర్ రా హై అంటే ఎవరు పట్టించుకోరు. యూ హ్యావ్ టు ఎయిదర్ టేక్ ద క్యాష్ ఆర్ ట్రాన్స్ఫర్ ద మనీ టు ద ఫ్యామిలీ. నేను ఎప్పుడు 2010, నేను జూలై 10లోనే నేను ఫస్ట్ ఇన్వాల్వ్ అయ్యాను. అవును అవును, మీరు ఇన్వాల్వ్ అయ్యి వారం రోజులే అవుతుందిలేండి, మీరు ఇన్వాల్వ్ అయ్యి వారం రోజులు కూడా కాలేదు. ఇప్పుడు ఎవరి దగ్గరైనా నిజంగా డబ్బులు ఉన్నాయంటే నేను అకౌంట్ ఇస్తాను, డైరెక్ట్ గా హౌతీ లీడర్కి ఇచ్చిస్తే చాలు. వాళ్ళ అకౌంట్ కి, వాళ్ళకి టర్కీలో అకౌంట్ ఉంది, ఎవరైనా ఇస్తానంటే గవర్నమెంట్ ఇస్తుందా, ఆ ముస్లిం లీడర్ ఇస్తారా? ఇంతవరకు ఎవరో ఎన్జిఓలు డబ్బులు రేజ్ చేశారు ఈ పేరుని, నేను ₹1 అడగలేదు, ఇచ్చిన రూపాయి తీసుకోను. వాళ్ళు ఎవరు ఇవ్వకపోతే నేను ఇస్తాను. ఎందుకు అంటే నేను మాట ఇచ్చాను కనుక. మీరు మాట ఇచ్చింది ఎవరికి? బాధిత కుటుంబానికి ఇచ్చారా లేకుంటే నిమిషా కుటుంబానికి ఇచ్చారా? లేదు లేదు, నిమిషా కుటుంబంకి ఇవ్వలేదు, నేను నిమిషా కుటుంబంతో మాట్లాడలేదు. ఓన్లీ బాధిత కుటుంబంకే పవర్ ఉందండి బ్లడ్ మనీ తీసుకోవడానికి, ఫర్గివ్ చేయడానికి. వాళ్ళు ఒప్పుకున్నారా అంటే పాల్ గారు ఎందుకు అడుగుతున్నా అంటే, బ్లడ్ మనీకి మేము ఒప్పుకోలేదు అని ఇప్పుడు కొత్తగా అప్డేట్ ఏదో వస్తుంది, మేము అంగీకరించలేదని ఆ బాధిత కుటుంబం అంటున్నట్లు కొన్ని ఛానల్స్లో, నేషనల్ మీడియాలో వస్తుంది. అందులో వాస్తవం ఉందా? వాళ్ళు ఒప్పుకున్నారా బ్లడ్ మనీకి? ఒప్పుకున్నారా? అబద్ధాలండి. పాపం మహదీ అని ఆ కుటుంబం చాలా మంచి కుటుంబం అండి. ఐ విల్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. దట్ విక్టమ్స్ ఫ్యామిలీ, మహదీ హూ హాస్ బీన్ కిల్డ్, వెరీ నైస్ ఫ్యామిలీ. They have agreed from the day one that they will receive the money. First $300,000 was offered by this Sheikh Abu and the family, another member and some lawyer. Tragedy is nobody has given the money except words. In the last 2 years, what the family told, what the leaders told, what the information I got directly, family has never been given any money, $1 till this minute. Today, July 16th. So simply saying we are ready, we want to give, we want to agree. Nimisha family doesn't have the money as per my information. She came for employee like crores of others. There is no job, there are no jobs in India. So they are leaving the country, especially going to the African and Middle East country. Not easy to go to the US. Or Canada or Australia or Europe, very strict laws. Whereas these Middle Eastern countries, 22 Arab countries, 54 African countries, very easy to go. How much they are getting salary? 15,000-20,000 rupees. 2 years permission to travel. Very difficult, and crores of unemployed youth are suffering. Lack of jobs, lack of money, lack of income. Nimisha is one of them. Nimisha is not a rich girl. She came as a poor girl, as a nurse, to make 20,000-25,000 rupees. Later on, she started a business as a smart woman. Then Mr. Mahdi joined as a partner. Later on, there was a dispute, big fight between them financially. Some situation is true. But Mahdi family is a genuinely good family. They have agreed to take the money. Even 13th, 14th, when we talked, that is why they agreed. I asked them for 1 week time, and I will provide them the $1 million. If all these people talking about giving money, please let them give money directly through your channel. I will give an account. Why talk? If they don't give, I have to give. Let Prime Minister PM fund is there. Let PM give the money from the fund, or let Adani Ambani give the money. If nobody gives, I will give the money. పాల్ గారు, ఇప్పుడు వారం రోజులు వాయిదా వేసారు ఉరిశిక్ష, అంతే. అంటే రద్దు కావాలంటే మనీ ఇవ్వాలి. ఆ మనీ కేఏ పాల్ ఇస్తున్నారా? వారం రోజులు ఇచ్చేస్తారా ఎవరు ముందుకు రాకపోతే?
Definitely, and by God's grace, if nobody gives, I will give, because I'm a man of my word. $1 million is not a big deal. This is a charity money. Political money, I have problem, because Indians should donate to political money. If nobody gives, I will give. I'm committed to give. I'm meeting them for that reason only. At in another 45 minutes to 1 hour, actually in 1 hour, all the leaders are coming. And while you are texting, Mahdi just texted me. I'm on my way. I told you earlier, అవును. I have to finish this by 11:30 my time, which is 2 o'clock your time. More Yeah. important is we saved Nimisha. People's prayer saved. What I want to send a message is, there are 56 others now facing the same situation in Pakistan, in Iran, in Yemen, in Saudi Arabia. Let the government help. Foreign minister should be involved. We have to save the lives. We have to create jobs. We have to say, don't go. How they will live without jobs, without income? ఉద్యోగాలు లేకుండా మీరు వెళ్ళొద్దంటే ఎలాగా? మనం ఉద్యోగాలు, గవర్నమెంట్ అంతా అర్థం ఏంటి? జాబ్లు క్రియేట్ చేయాలి. మోదీ గారు అన్నారు కదా 20 కోట్ల జాబ్ క్రియేట్ చేస్తామని. 10 సంవత్సరాల్లో చేయాలి. అవకాశాలు ఉన్నాయి. చైనాలో 100 దేశాలకి 10 ట్రిలియన్లు వాళ్ళు ఎందుకు అప్పు ఇచ్చారు? మనమేమో 100 దేశాల నుంచి అప్పు తెచ్చుకుంటున్నాం. సో అందరం కలిసి పనిచేయడానికి ఐఎమ్ రెడీ టు వర్క్ విత్ ద ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ ఆంధ్ర, తెలంగాణ. ఇఫ్ దే వాంట్ టు ఫోకస్ ఆన్ క్రియేటింగ్ జాబ్స్, ఐ హ్యావ్ ద సొల్యూషన్. జాబులు క్రియేట్ చేయాలంటే కంపెనీలు తేవాలండి. కంపెనీలు తేవాలంటే మన ఇండియా చట్టాలు, పాలసీలు కొన్ని మారాలండి. వాళ్ళు ఇండియా ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్ రావాలండి. తద్వారా లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్, లక్షల ఉద్యోగాలు. నేను 700 కంపెనీలు తేలేదా? హైదరాబాదు, ఇంక్లూడింగ్ గూగుల్, మైక్రోసాఫ్ట్, బిల్ గేట్స్ని పంపించలేదా? తీసుకురాలేదా? జార్జ్ బుష్, బిల్ క్లింటన్ని వాళ్ళు ఎవరిని బట్టి వచ్చారా? మన ముఖ్యమంత్రుల పేరైన వాళ్ళు విన్నారా ఎవరైనా? నన్ను తెలియని వాళ్ళు లేరు, వీళ్ళు తెలిసిన వాళ్ళు లేరు. అందులో ఇండియన్స్ అంటే ఇప్పుడు ఇక్కడ చెడ్డ పేరు ఎక్కడొచ్చింది? యమీన్లో డబ్బులు ఇస్తాం అంటున్నారు 2 సంవత్సరాల నుంచి. ప్రయత్నిస్తున్నాం అని ఎవడు డబ్బులు ఇవ్వడు. అదే క్రెడిబిలిటీ దెబ్బతింటుంది. నేను ఇక్కడ ఉండిపోయాను డబ్బులు ఇచ్చిన దాకా, రాను అని. ఇప్పుడు నేను వీళ్ళందరూ డబ్బులు ఇస్తానంటున్నారు కదా, మీ ఛానల్ ద్వారా అకౌంట్ పెడదాం. ఎవరి అకౌంట్? డైరెక్ట్గా ఫ్యామిలీ అకౌంట్, రైట్, లేదా హుక్కి ప్రెసిడెంట్ అకౌంట్. ప్రెసిడెంట్ ఫండ్ ఎలాగో మనకు ప్రైమ్ మినిస్టర్ పంపమనండి. $1 million చాలు. 8.5 crores. పాల్ గారు, మీకు కూడా కేంద్ర ప్రభుత్వంలో చాలా మంది పెద్దలతో సత్సంబంధాలు ఉన్నాయి. మీకు తెలియని వాళ్ళు ఎవరు లేరు కదా, వాళ్ళతో ఏమైనా కేంద్ర ప్రభుత్వంతో చర్చించారా? ఈ డబ్బులకు సంబంధించిన అంశం కానీ, ఈ ఇష్యూని కానీ ఏమైనా మాట్లాడారా మీరు? ఈ విషయం మాట్లాడానండి. ఎందుకంటే అమిత్ షా గారు హోమ్ మినిస్టర్, రూపాలా గారు నెంబర్ 3, మోదీ గారితో మాట్లాడలేదు. కానీ ఏంటంటే గవర్నమెంట్ డబ్బు అడగట్లేదు, అలాగిస్తే అందరికీ ఇవ్వాలి ట్యాక్స్ పేర్ల మనీ. కానీ పిఎం ఫండ్ సపరేట్ గా ఉంది. కోవిడ్ టైం నుంచి కొన్ని వేల కోట్లు యాక్సెస్ ఉంది వాళ్ళ దగ్గర. ఉంది కనుక వాళ్ళు ఇమీడియట్ గా ఇస్తే నా చారిటీ డబ్బు ఇంకెన్నో వేల మందికి, లక్షల మందికి నేను ఇవ్వచ్చు. రైట్ పాల్ గారు, మీకు కూడా బిజీ షెడ్యూల్ ఉంది. 2 గంటలకు మీకు ఏదో మీటింగ్ ఉంది. ఫైనల్ గా ఒకటి కంక్లూడ్ చేద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికైతే నిమిషప్రియ ఉరిశిక్ష వాయిదా పడింది. ఒక వారం రోజులేనాది వాయిదా పడింది? వారం రోజులే అనుకుంటా. అంతేనండి, నేను అడిగింది వారం, వాళ్ళు ఇచ్చింది టైం వారం. కాబట్టి తర్వాత అంటే రద్దు అయ్యే అవకాశం ఉందా? వారం తర్వాత రద్దు అయిపోతుందా? ఏం జరగబోతుంది? 100% అండి, అందులో డౌట్. నేను ముందే చెప్పాను కదా, 5 రోజుల క్రింద, 4 రోజుల క్రిందటే నేను ప్రేయర్ చేసింది, వీడియో రిలీజ్ చేసాం. వాళ్ళు ఒప్పుకున్నారు కుటుంబం. 100% రద్దు అవుద్ది. 100% ఆవిడని తీసుకొని వస్తాం. అయితే ఏంటంటే ఇక్కడ కొన్ని పాలిటిక్స్ ఉన్నాయి, అవి ఎందుకు ఫోన్లో ఎక్కడ MN లోనే ఉన్నారా మీరు ప్రస్తుతం? ఇక్కడ లేదండి, నేను ఇక్కడ మెయిన్ సెంటర్కి వచ్చేసాను. ఓకే, అక్కడ నుండి. ఎందుకంటే ఆ ఏరియా ఎన్ని ఫ్లైట్లన్నీ క్లోజ్ అయ్యాయి ఉన్నాయి. వెళ్ళడానికి కొన్ని ఎయిర్లైన్స్ ఉన్నాయి, సౌదీ నుంచి, జోర్డన్ నుంచి, ఈజిప్ట్ నుంచి 3 తిరుగుతున్నాయి రోజుగాన, రెగ్యులర్ గాన. అక్కడ ప్రెసిడెంట్ గారు కూడా టచ్ లో ఉన్నారు. అటు సైడ్ వాళ్ళు, ఇటు సైడ్ వాళ్ళు టచ్ లో ఉన్నారు. డైరెక్ట్ గా మాట్లాడిపోయి 100% రిలీజ్ అవుతుంది. కానీ ఈ డబ్బులు ఎవరిస్తానన్నారో వాళ్ళు నేను టెస్ట్ చేస్తాను. ఎవరో ముసలాయన డబ్బులు ఇస్తానన్నారు కదా, రేట్ చేశాను. ఇప్పుడు మీరు వీడియో ప్లే చేసిన ఆయన, మీరు కొంచెం మీరు మీడియా తరఫున కాంటాక్ట్ చేయండి. వాళ్ళు రేట్ చేసేసారు ఆల్రెడీ. పబ్లిక్ దగ్గర నుంచి ఒక NGO ఒకరు
అరే గవర్నమెంట్ లాయర్కే డబ్బులు ఇవ్వలేదని ఆయన వదిలిస్తాడండి కేసు. ఈ కేసు నీరు గారిపోవడానికి కారణం అసలు ఎవరైతే గవర్నమెంట్ పెట్టారో ఆ లాయర్కి డబ్బులు ఇవ్వలేదు. ఇది సుప్రీంకోర్టు, ఇండియన్ సుప్రీంకోర్టు ఏం చేస్తుంది? నిమిష ఉన్నది సనాలో, మర్డర్ జరిగింది, హత్య జరిగింది సనాలో. సనా ఎవరి కంట్రోల్ ఉంది? హూటీ లీడర్స్, హూటీ ప్రెసిడెంట్ కంట్రోల్, హూటీ లీడర్స్ లో. వాళ్ళకి ఇండియాకి సత్య సంబంధాలు లేవు, సరికి సంబంధాలే లేవు, కనెక్షనే లేదు. ఇప్పుడేమంటారు? లా ముసలాయిన్ ద్వారా చేసామను. కేపాల్ గారు, మీరు మా లైవ్లో ఉంది చూసి మీకు ఒక అత్యంత ఆప్తమిత్రుడు ఒక అతను కూడా అదే చెప్తున్నారు. అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా మీకున్న సంబంధాలకు సంబంధించి ప్రత్యక్షంగా చూసిన ఒక వ్యక్తి ఆయన లైన్లోకి వచ్చారు. మనకు మాజీ ఎమ్మెల్సీ టీఆర్ఎల్డి తెలంగాణ రాష్ట్రీయ జనతాదళ అధ్యక్షుడు దిలీప్ కుమార్ గారు మనకు ఫోన్ లైన్లో ఉన్నారు. దీంతో మనం కంక్లూడ్ చేద్దాం. ఒక్కసారి దిలీప్ గారితో మాట్లాడి కంక్లూడ్ చేద్దాం. పాల్ గారు, దిలీప్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. దిలీప్ గారు, కేఏ పాల్ గారు మనకు లైన్లో ఉన్నారు. అంటే మీరు కూడా కేఏ పాల్ గారితో సంబంధించి ఏదో ఒక ఇన్సిడెంట్ ఒకటి షేర్ చేసుకుందామని ఫోన్ చేశారు. ఆ ఇన్సిడెంట్ ఏంది? కేఏ పాల్ గారు ఈ నిమిషప్రియ ఉరిశిక్షను వాయిదా వేయించగలిగారు. ఒక వారం రోజులైతే వాయిదా పడింది. అది కేంద్ర ప్రభుత్వం వేయించిందని వాళ్ళు చెప్తున్నారు, ముస్లిం పెద్దలు ఎవరు చెప్పుకుంటున్నారు. కేఏ పాల్ గారు తానే వాయిదా వేయించాను, నిమిషప్రియ రద్దు కూడా చేపిస్తాను ఉరిశిక్ష అంటున్నారు. ఏంటి మీకు కేఏ పాల్ గారితో ఉన్న ఎక్స్పీరియన్స్ ఏంటి? మీకు ఏదో ఉందని చెప్పారు. కేఏ పాల్ గారు యాక్చువల్లీ వారికి, మీకు ప్రేక్షకులకు నమస్కారం. యాక్చువల్లీ అందరూ అనుకుంటారు కేఏ పాల్ గారు మాటలు చెప్తాడు అనుకుంటారు, కానీ నేను ప్రత్యక్షంగా ఆయనకు ఉన్నటువంటి పవర్ఫుల్ పొలిటికల్ కనెక్షన్స్ లిబియా యుద్ధంలో చూశాను, సూడాన్లో కూడా చూశాను. అప్పుడు ఒక టీం తీసుకుని మేము వెళ్ళిన సందర్భంలో ఆయా దేశాల అధ్యక్షులతో ఆయన మాకు డిన్నర్లు ఏర్పాటు చేశాడు, విదేశాంగ మంత్రులతో డిన్నర్ ఏర్పాటు చేశాడు. అప్పుడు జరుగుతున్న లిబియా యుద్ధాన్ని నాటో కంట్రీస్ తో ఆపడానికి మా ఎదురుగానే అమెరికన్ ప్రెసిడెంట్ తో మాట్లాడే ప్రయత్నం, నాటో కంట్రీస్ తో ప్రయత్నం చేశాడు. నిజానికి ఆయన ఇంటర్నేషనల్ కనెక్షన్స్ ఆ రోజుల్లో చాలా పవర్ఫుల్ గా ఉండే. ఏ కారణం చేతనో పాపం రాను మీడియా అది నమ్మలేకుండా ఏదో ఆయన జోక్స్ మాడుతున్నట్టుగా చిత్రీకరించింది. కానీ బట్ నాకు తెలిసిన పాల్ మాత్రం ఇంటర్నేషనల్లీ వెరీ పవర్ఫుల్లీ కనెక్టెడ్. ఆయన మళ్ళీ ఆ స్టేటస్ కి రావాలని కోరుకుంటున్నాను. అంటే దిలీప్ గారు, ఇంకొక అంశం, ఎందుకంటే మీరు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీ మీది కూడా, కేంద్ర ప్రభుత్వం చేయలేంది ఇప్పుడు కేఏ పాల్ గారు చేశారనే ఒక చర్చ నడుస్తుంది. దీనిపై ఏం చెప్తారు? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి అమెరికా అధ్యక్షుడితో మాట్లాడే అవకాశం ఉంటుందా? లేకపోతే అంతకుముందు కర్నల్ గడాఫీ ఉన్నప్పుడు మన దేశ అధ్యక్షుడికి ఏమన్నా ఆయనతో కాంటాక్ట్ ఉంటుందా? ఈయనకు ఆ రోజుల్లో 137 కంట్రీస్ లో ఈయనది చారిటీ మిషన్ ఉండేది. ఆ సందర్భంగా ఆయన లక్షల మందిని అడ్రస్ చేశారు, అందరూ చూసాం కదా వీడియో. అప్పుడు ఎస్టాబ్లిష్ అయిన కాంటాక్ట్స్ తో ఆయన చారిటీ సిటీకే నాకు తెలిసి ఓ 50 మంది దేశాధినేతలు వచ్చారు. ఆ స్టేటస్ నుంచి ఆయన పాపం క్రమక్రమంగా ఆ స్టేటస్ కోల్పోయాడు తప్ప ఏ కారణం చేతనో కానీ అదర్వైజ్ ఆయనకు ఆ కాంటాక్ట్స్ అప్పట్లో ఉన్నాయి. ఇప్పుడు ఉన్నాయా లేదో నేను అంతగా చెప్పలేను కానీ, బట్ ఆ విధమైన కాంటాక్ట్స్ తను వాడదలుచుకుంటే ఇప్పటికి కూడా తనకి ఆ శక్తి కొంత ఉంది. అది అందరూ మంత్రులకు, అందరు ముఖ్యమంత్రులకు, అందరి ప్రధానులకు సాధ్యమయ్యే పని కాదు, అంత ఇంటర్నేషనల్ గా అన్ని రకాల కంట్రీస్ తో ఉండడం. కాబట్టి ఒక్కో సందర్భంలో ఆయన ప్రయత్నం అనేది ప్రతిసారి చేస్తాడు, ఎందుకంటే ప్రపంచ శాంతిని కోరుకుంటానని ప్రకటిస్తాడు. కానీ ఆయన కొన్ని సందర్భాల్లో మీడియా ఆయన్ను చాలా ఏమంటారు జోకర్లా చిత్రీకరించి అది కాదు అన్నట్టు మనందరికి చేశారు. కానీ అది కరెక్ట్ కాదు. ఆయన ఈజ్ డెఫినెట్లీ వ్యాస్ట్ కనెక్షన్స్. ఎప్పుడు వాడతాడు, ఎప్పుడు వాడు ఆయన చెప్తే మనకు తెలియాలి తప్ప ఈరోజు ఆపాడా లాపాడా ఆయన చెప్పాలి. పాల్ గారు, ఫైనల్ గా కంక్లూడ్ చేద్దాం. దిలీప్ గారి మాటలకు మీరు రియాక్ట్ ఇవ్వండి. దిలీప్ గారు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు, కేసీఆర్ గారితో ఉన్నప్పుడు, తర్వాత కూడా సుడాన్ వచ్చారు, లిబియా వచ్చారు, అక్కడ ప్రెసిడెంట్లు కదాఫీలు, లేదా ఇప్పుడు ఇక్కడ ఎలాగ నన్ను ట్రీట్ చేస్తున్నారో ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ, మీరు ఒక గంటలో మరలా మీరు లైన్ తీసుకుంటే ఈ మొత్తం ఈ లీడర్స్ ఇప్పుడు ఎవరు యుద్ధం ఆపారో వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. వాళ్ళందరూ మీకు కనబడతారు. ఎందుకు మనం చెప్పుకోలేదు మీడియాలో అంటే, నాకు శత్రువులు కొంతమంది ఉన్నారు మన ఇండియాలోనే, అమెరికాలో లేరు. ఈ పొలిటికల్ లీడర్స్ కొంతమంది శత్రువులు. అది దిలీప్ గారు చెప్పినవి అన్ని సత్యాలు. అయితే ఒకటి, అప్పుడున్నాయి ఇప్పుడు లేవంటే ఇప్పుడే ఎక్కువ ఉన్నాయి అప్పటికంటే. ఫస్ట్ నేను స్టార్ట్ చేసిన దానికంటే దిలీప్ గారు 2011లో సుడాను లిబియా వచ్చిన దానికంటే ఇప్పుడు 155 దేశాలు అయ్యాయి. మనకి పీస్కి అందరూ పీస్ కోరుకునే వాళ్ళే. మనం చూసారు కదా ఏప్రిల్ 28, 29, 30లో వాషింగ్టన్ DC మీటింగ్లో 10 మంది పెద్దోళ్ళు 9 మంది వచ్చారు. మాట్లాడినావా? సో మనం డైరెక్ట్ గా కమ్యూనికేట్ చేయబట్టి దిలీప్ గారు మరలా వస్తానంటే తీసుకొని వెళ్తాను.
రూపాలా గారు, అమిత్ షా గారు మనకి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు ఈ విషయంలో కూడా నేషనల్ గాన. మరి రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణలో పూర్తి మద్దతు ఇస్తానని మాట ఇచ్చారు. ఈ మధ్యన 3 times కలుసుకున్నాం. ఎందుకు ఇప్పుడు చెప్తున్నానంటే హైదరాబాద్ బాగుపడాలి, తెలంగాణ బాగుపడాలి. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మాటలు రాజకీయ నాయకులు ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటే దేశం బాగుపడుతుందండి. రైట్. లేదంటే ఇప్పుడు ఎందుకు మోదీ గవర్నమెంట్ గారికి ఒకే ఛాలెంజ్, $1 million వాళ్ళకి ఇస్తానన్న వాళ్ళందరినీ డైరెక్ట్ అకౌంట్కి, వాళ్ళ అకౌంట్, నాకు కనెక్షన్ వద్దు, ట్రాన్స్ఫర్ చేయమనండి. పుట్టి మాటలు ఎందుకు? అబ్బు ఎవరు అన్నారు, ఇంకొక ఎన్జిఓలు అన్నారు, అందరూ డబ్బులు రేజ్ చేసుకుంటున్నారు. మీరు దిలీప్ గారు కాంటాక్ట్ చేసి ఒక అకౌంట్ పంపిస్తాను, డైరెక్ట్గా నేను ఏ అకౌంట్కి డబ్బులు పంపుతాను, వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయమనండి. వాళ్ళు చేయకపోతే నేను గ్యారంటీగా నేను ఇస్తాను. రైట్ రైట్. కేపాల్ గారు ఫైనల్గా నిమిషప్రియ ఉరి మాత్రం ఖచ్చితంగా ఆగింది, వారం రోజులు ఆగింది, రద్దు అవుతుందని హోప్ఫుల్లీ రద్దు కూడా అవ్వచ్చు ఖచ్చితంగా. ఈ వ్యవహారంలో నిజంగా కేపాల్ క్రెడిట్ ఇద్దాం. అయితే ఎప్పుడైనా మీకు అనిపించిందా కేపాల్ గారు, దిలీప్ గారు చెప్పినా నిజంగా మీకున్న ప్రపంచవ్యాప్తంగా ఇన్ని కాంటాక్ట్స్ ఉన్న మీరు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం రాజకీయాల్లోకి వచ్చి తప్పు చేశా అనే ఫీలింగ్ ఏమన్నా? లేదండి. ఆంధ్రప్రదేశ్ 10 లక్షల కోట్ల అప్పు 2 గవర్నమెంట్లు, తెలంగాణ 10 లక్షల కోట్ల అప్పు 2 గవర్నమెంట్లు. బంగారు తెలంగాణ, అప్పులు తెలంగాణ అయిపోయింది 7 లక్షల కోట్లు. ఇప్పుడు ఈయన వచ్చి వడ్డీ కట్టలేక 10 లక్షల కోట్ల అప్పు, దేశం 300 లక్షల కోట్ల అప్పు. అరే చైనా ప్రపంచానికి అప్పిస్తుంది, ఇంక్లూడింగ్ అమెరికాకి. మనమేమో ప్రపంచం అంతా అప్పు చేసుకుంటున్నాం. తప్పేంటి? మీకు ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఎవరు చేయలేరని అర్థమైపోయింది. రాజకీయాల్లో రావడానికి దేవుడు పంపగా వచ్చాను. నన్ను నమ్మితే ఇప్పుడు నమ్ముతున్నట్లు ఎడ్యుకేటెడ్ అంతా ఈచ్ వన్ రీచ్ 10 అని చెప్పి 7569441275 గ్రూపులు పెడితే అద్భుతంగా రాష్ట్రాన్ని కాపాడాలంటే నేను ముఖ్యమంత్రి అవ్వాలి, దేశాన్ని కాపాడాలంటే నేను ప్రధానమంత్రి అవ్వాలి, లేదా కోalition. ఇప్పుడున్న గవర్నమెంట్లన్నీ ఫెయిల్ అయిపోయా లేదా? లక్షల కోట్లున్న అదాని నమ్మాలి, లక్షల కోట్లు సంపాదించుకుంటున్నారు. బీదలు అయిపోయారు. నిరుద్యోగ 60% యూత్కి లైఫ్ లేదు. ఇండియాలో 60% బిలో 25 years వాళ్ళకి లైఫ్ ఏది? జాబ్స్ ఏయి? ఎందుకు ఈ నిమిషాలు అంటే వాళ్ళు ప్రపంచం అంతా తిరగాలి? ఒక్కసారి ఆలోచించండి. నేను చెప్పింది ఫ్యాక్టా కాదా? నాకున్న మంచి పేర్లు నేను వాడుకుంటున్నాను బై గాడ్స్ గ్రేస్, సీక్రెట్గా చెప్పట్లేదు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? నిమిషాన్ని కాపాడాలి కనుక. ఈ రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయి పాడు చేస్తే తప్ప నిమిష గ్యారంటీకి ఇప్పుడు నా చేతికి రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నారు. కానీ గవర్నమెంట్ ఏం చేస్తుంది? వాళ్ళు ఫ్లైట్ పంపించి క్రెడిట్ తీసుకోవడానికి ఏ దేశాన్ని ఒప్పించి నిమిషాన్ని తీసుకెళ్ళనియండి, పర్వాలేదు. క్రెడిట్ ఎవరికి వచ్చినా పర్వాలేదు. ఇగోండి మీటింగ్ ఫోన్ రింగ్ అవుతుంది, వాళ్ళు వచ్చేసారు. రైట్. థ్యాంక్ యూ కేపాల్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి ఏదేమైనా కేరళ నర్స్ నిమిషప్రియ ఉరిశిక్ష మాత్రం ఒక వారం రోజులు వాయిదా పడినట్లు సమాచారం అంటుంది. మనకి ఈరోజు ఉదయమే తెల్లవారుజామున జరగాల్సిన ఉరిశిక్ష వాయిదా పడింది. అది రద్దయ్యే దిశగా కేపాల్తో పాటు ముస్లిం మత పెద్దలు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. ఎవరి ప్రయత్నాలు ఎలా ఉన్నా కూడా మొత్తానికి నిమిషప్రియ ఉరిశిక్ష నుంచి సేఫ్గా యెమెన్ దేశం నుంచి బయటకు వస్తుందా, కేరళకు చేరుకుంటుందా అనేది ఆసక్తికర అంశం. ఏం జరగబోతుంది రానున్న వారం రోజులు అనేది వేచి చూడాలి. ఇది లంచ్ అవర్ డిబేట్.